తెలంగాణలో పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థ పునర్వ్యవస్థీకరణపైన వివాదం ముదురుతోంది. ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవో నంబర్ 97ను వ్యతిరేకిస్తూ ఈ నెల 25న రాష్ట్ర వ్యాప్తంగా పాలిటెక్నిక్ కళాశాలల బంద్కు అయితే పిలుపునిచ్చినట్లుగా ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి మాచర్ల రాంబాబు తెలియజేశారు. ఇక మరి ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని దశాబ్దాలుగా అయితే కొనసాగుతున్నటువంటి పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తోందని కూడా ఆయన ఆరోపించారు. జీవో 97లో భాగంగా పాలిటెక్నిక్ కాలేజీలను సాంకేతిక విద్యాశాఖ పరిధి నుంచి ఉపాధి శిక్షణ వ్యవస్థ వైఖరి వైపు అయితే తీసుకెళ్లేటువంటి ప్రక్రియపైన విద్యార్థులు మరియు అధ్యాపకులు అయితే ఆందోళన వ్యక్తం అవుతా ఉంది. ఇటీవల ప్రభుత్వం కూడా ఈ పునర్వ్యవస్థీకరణను పరిశీలించేందుకు సాంకేతిక విద్యా మండలి, ఇక ఏఐసిటిఈ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, దాంతోపాటు పాలిటెక్నిక్ లెక్చరర్ల ప్రతినిధులతో అయితే సమన్వయం టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయనున్నట్టుగా కూడా ప్రకటించింది. ప్రధానంగా పాలిటెక్నిక్ విద్యార్థులకు ఇక ఉన్నటువంటి ఈసెట్ లెటరల్ ఎంట్రీ అవకాశం పైన కూడా ఏబీవీపీ అయితే ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంది. డిప్లొమా పూర్తి చేసినటువంటి విద్యార్థులు ఇంజనీరింగ్ కోర్సుల్లో నేరుగా 2వ సంవత్సరంలో చేరేందుకు ఉపయోగపడుతున్నటువంటి ఈసెట్ విధానం పైన స్పష్టత ఇవ్వాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఉంది. అలాగే ఫీజు రియంబర్స్మెంట్ ఇక కొనసాగుతుందా, లేకపోతే ఈ అంశంలో అయితే ప్రస్తుతము ప్రభుత్వం అయితే స్పష్టమైనటువంటి హామీ ఇవ్వాలని చెప్పేసి కోరుతూ ఉన్నారు. కార్మిక శాఖ పరిధిలోని ఐటీఐలు, ఇక ఏఐసిటి పరిధిలోని ఇక పాలిటెక్నిక్ విద్యనైతే ఒకే వ్యవస్థలోకి తీసుకురావడం వల్ల ఇక విద్యార్థుల విద్యా గుర్తింపు, ప్రవేశ విధానం, పాఠ్య ప్రణాళిక, దాంతోపాటు పరీక్షలు, ఇక సర్టిఫికేట్లు, ఉద్యోగ అవకాశాలపైన ప్రభావం పడేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఏబీవీపీ పేర్కొంటా ఉంది. ఇప్పటికే 7 దశాబ్దాలుగా పాలిటెక్నిక్ విద్యా సాంకేతిక నైపుణ్యంతో కూడినటువంటి మానవ వనరులను కూడా అందిస్తోందని చెప్పేసి తెలియజేశారు. మరోవైపు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని తెలంగాణ ప్రభుత్వం పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా అయితే ఇక నైపుణ్యాధారితమైనటువంటి విద్యను కూడా అందించేటువంటి సంస్థగా అభివృద్ధి చేస్తూ ఉంది. పీపీపీ విధానంలో అయితే ఏర్పాటైనటువంటి ఈ యొక్క విశ్వవిద్యాలయం పరిశ్రమల యొక్క భాగస్వామ్యంతో కోర్సులు, ఇక శిక్షణ, ఉపాధి అవకాశాలపైన దృష్టి సారిస్తోంది. అయితే పాలిటెక్నిక్ వ్యవస్థను యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకురావడం పైన తలెత్తినటువంటి సందేహాలను ప్రభుత్వం కూడా నివృత్తి చేయాలని చెప్పేసి ఏబీవీపీ కోరుతోంది. ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి వెంటనే అయితే సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి విద్యార్థులు, తల్లిదండ్రులు, లెక్చరర్లు, కాలేజీల యాజమాన్యాలతో చర్చించాలని చెప్పేసి రాంబాబు డిమాండ్ చేయడం జరిగింది. విద్యార్థుల భవిష్యత్తుకు ఎలాంటి నష్టం కూడా ఉండదని చెప్పేసి స్పష్టమైనటువంటి భరోసా ఇవ్వాలని కోరారు. జీవో 97 పైన ఇప్పటికే విద్యార్థుల నిరసనలు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఆగస్టు 25న చేపట్టనున్నటువంటి బంద్కు విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకులు, విద్యావేత్తలు, కళాశాల యజమానులు అయితే మద్దతు ఇవ్వాలని చెప్పేసి ఏబీవీపీ పిలుపునివ్వడం జరిగింది. ప్రభుత్వం కూడా అన్ని వర్గాలతో చర్చించి స్పష్టమైనటువంటి కార్యాచరణ ప్రకటించాలని విద్యార్థి సంఘాలు అయితే కోరుతా ఉన్నాయి.